టాటా బై బై నుంచి టాటా రై రై దూసుకెళ్తోంది ఆంధ్ర. దుమ్ము దులపనుంది ఆంధ్ర. మళ్లీ చెబుతున్నా రాసి పెట్టుకోండి. రావణ సంహారం తర్వాత రాముని పట్టాభిషేకం జరిగింది అన్నది ఎంత నిజమో, జగన్ అనే రాక్షస పాలన తర్వాత ఆంధ్రాకి పట్టిన పీడ పూర్తిగా వదిలిపోయిందని చెప్పవచ్చు. నిజంగా చెప్పాలంటే 2019 నాటికి జగన్ కి చంద్రబాబు మంచి అవకాశమే ఇచ్చాడు. తాను మొదలుపెట్టిన వాటిని నిజంగా జగన్ పూర్తి చేసుకుని ఉంటే, కనీసం పూర్తి చెయ్యాలి అన్న ఆలోచన చేసి ఉంటే, ఈ పాటికి జగన్ కలలు కన్నా 30 ఏళ్ల అధికారం అనే ఆరాటం ఇంకా సజీవంగా ఉండేదేమో. అయితే జగన్ తన స్వచేతుల నాశనం చేసుకున్నాడు. చేజేతులారా ఇచ్చిన అవకాశాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. సినిమా భాషలో చెప్పాలంటే అందరివాడు క్లైమాక్స్ లు సునీల్ అన్నట్టు చేతుల దాకా వచ్చిన అవకాశాన్ని సర్వనాశనం చేసేశావు దరిద్రపు వెధవ అన్నట్లుగా ఉంది జగన్ వ్యవహారం. ఇదంతా ఒక ఎత్తైతే, మరో పక్క జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్ర అంటే అది మరో బీహార్ అన్నట్టుగా ఉండేది. నిత్యం గొడవలు, రేపులు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతి, ఇలా అల్లకల్లోలమే తప్ప కనీసం పైసా పెట్టుబడి రాని పరిస్థితి, దుస్థితి. అదీ కాక ఇక్కడ ఉన్న పరిశ్రమలు సైతం టాటా బాయ్ బాయ్ అని చెప్పి రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయిన పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు అధికారం మాత్రమే కాదు, కాలం కూడా పూర్తిగా మారిపోయింది. ఆంధ్రాకి మంచి రోజులు వచ్చేశాయి. అందుకే నాడు టాటా బై బాయ్ అన్న కంపెనీలు క్యూ కట్టి మరీ రై రై అంటూ ఆంధ్రాకు తరలి వస్తున్నాయి. అదీ కాక తాజాగా టాటా కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో 49,000 కోట్ల పెట్టుబడితో సోలార్ మరియు విండ్ మిల్స్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయబోతుంది అన్న విషయం నిజంగా ఆంధ్రాకి ఓ వరమనే చెప్పాలి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7,000 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో సోలార్ మరియు విండ్ మిల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది టాటా గ్రూప్. వీటిలో 4,200 మెగావాట్స్ సోలార్, 2,800 మెగావాట్స్ విండ్ మిల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయబోతోందట. అనంతపురం జిల్లాలో 2,200 మెగావాట్, కర్నూలు, కడప జిల్లాలో 1,800 మెగావాట్, ప్రకాశం జిల్లాలో 1,200 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్స్ ఏర్పాటు చేయబోతోంది. అంటే ఈ 4 జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్స్ ద్వారా దాదాపుగా 33,000 మందికి ప్రత్యక్షంగాను, కొన్ని వేల మందికి పరోక్షంగాను ఉపాధి లభించనుంది. అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగి టాటా ప్లాంట్స్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తే రాష్ట్రానికి ఈ మేరకు అదనపు విద్యుత్ అందుబాటులోకి రావడమే కాకుండా పన్నుల రూపంలో ప్రభుత్వానికి సుమారు 3,000 కోట్ల వరకు ఆదాయం లభిస్తోందట. మరి ఇంత పెద్ద ప్రాజెక్టు మన ఆంధ్రాకి రావడం నిజంగా చంద్రబాబు పుణ్యమే. మరి ఇలాంటి పరిశ్రమలు మా జగన్ షార్ హయాంలో ఏమైనా మన వైపు కనీసం తొంగి వంగి చూశాయేమో కాస్త చెప్పండి.